హలో ఫ్రెండ్స్, పుష్పరాజు సక్సెస్ఫుల్గా 14 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకున్నాడు భయ్య. మరి 14 రోజుల్లో మేకర్స్ ప్రకారం 1500 కోట్ల మార్క్ అనేది దాటాడు. ట్రేడ్ ప్రకారం 1400 కోట్ల మార్క్ దాటాడు. అయితే అందరిలో కూడా ఒక క్వశ్చన్ అనేది ఉండిపోయింది భయ్య. బాహుబలి 2 యొక్క 1810 కోట్ల రికార్డు ఈ పుష్పరాజు కొడతాడా లేదా అని. మరి నేను ఆల్రెడీ చెప్పాను భయ్య, పుష్పరాజు అయితే బాహుబలి రికార్డును దాటాడని. మరి ఇప్పుడు అది చెప్తున్నాను, దాటాడని. మరి మేకర్స్ ప్రకారం దాటడు, అలాగే ట్రేడ్ ప్రకారం కూడా దాటడు భయ్య. ఎందుకంటే ఇప్పటికే చాలా సినిమాలు ఈ రోజు రిలీజ్ అయిపోయినాయి. ఉపేంద్ర గారి సినిమా రిలీజ్ అయింది, బచ్చలమల్లి రిలీజ్ అయింది, హాలీవుడ్ ముఫాసా రిలీజ్ అయింది. ఇక బాలీవుడ్లో కూడా 25వ తారీఖున వరుణ్ ధావన్తో ఒక సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈరోజు అక్షయ్ కుమార్తో ఒక సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ విధంగా అనేక సినిమాలు రిలీజ్ అవ్వటం వల్ల పీవీఆర్ వంటి మల్టీప్లెక్స్ల్లో పుష్ప 2 అయితే తీసేశారు. ఇక ఓటీటీలో కూడా ఈ మూవీ అయితే జనవరి నుండి వచ్చేస్తుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 275 కోట్లకి ఏమో కొనుక్కున్నారు భయ్య. వాళ్ళైతే మేమైతే ఆగేది లేదు, ఈ జనవరి 9కి అయితే రిలీజ్ చేసేస్తాం అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఈ విధంగా ఓటీటీలోకి వచ్చేసి పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లో తీసేస్తే కలెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. సింగిల్ స్క్రీన్స్లో రేట్లు అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ కలెక్షన్స్ వస్తాయి అన్నమాట. ఏ విధంగా చూసుకున్నా లాంగ్ రన్ అనేది ఆల్మోస్ట్ పుష్ప 2కి కంప్లీట్ అయిపోయినట్టే భయ్య. ట్రేడ్ ప్రకారం ఇప్పటివరకు 1400 కోట్లు వచ్చింది. మరి బాహుబలిని కొట్టాలంటే ఇంకో 400 కోట్లు రావాలి. మరి 400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది భయ్య? తెలుగులో కలెక్షన్స్ రావట్లేదు, ఓవర్సీస్లో రావట్లేదు, తమిళనాడు, కర్ణాటక, కేరళలో రావట్లేదు. ఓన్లీ హిందీ నుండి మాత్రమే వస్తున్నాయి కలెక్షన్స్. మరి ఓన్లీ హిందీ నుండి 400 కోట్లు వచ్చేస్తుందా చెప్పండి? ఆల్మోస్ట్ హిందీలో పుష్ప 2 ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. ఎంతైతే రాబట్టాలో, ఎంతైతే జ్యూస్ పిండాలో అంత పిండేసింది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ఎవరైతే చూడాలో చాలా మట్టుకు చూసేస్తారు భయ్య. ఇంకా 400 కోట్లు ఇచ్చేంత ఇంక హిందీలో అయితే లేదు. మహా అంటే ట్రేడ్ ప్రకారం ఇంకో 100 కోట్లు మాత్రమే హిందీ నుండి రావచ్చు, అంతకు మించి అయితే రాదు. ఇక తెలుగు నుండి ఒక 20 కోట్లు రావచ్చు ట్రేడ్ ప్రకారం. ఇక కర్ణాటక నుండి ఒక 15 కోట్లు, తమిళ నుండి ఒక 10 కోట్లు, కేరళ నుండి ఒక 3 కోట్లు, ఓవర్సీస్ నుండి ఒక 15 కోట్ల వరకు రావచ్చు. మరి ఈ విధంగా 150 నుండి 200 కోట్ల లోపు మాత్రమే ట్రేడ్ ప్రకారం లాంగ్ రన్లో రాబోతుంది భయ్య. అంటే 15వ రోజు నుంచి లాంగ్ రన్ వరకు అనమాట. అంటే 200 కోట్లు రాబోతుందంటే ట్రేడ్ ప్రకారం. మరి ఇప్పుడు వరకు వచ్చిన 1400 కోట్లకి 200 కోట్లు కలిపితే 1600 కోట్లు అనేది ట్రేడ్ ప్రకారం రాబోతుంది అనమాట లాంగ్ రన్లో పుష్ప 2కి. ఇక మేకర్స్ ప్రకారం చూసుకుందాం భయ్య. మేకర్స్ ప్రకారం ఇప్పటికైతే 1500 కోట్లు మార్కు దాటింది. మరి మేకర్స్ ప్రకారం బాహుబలిని కొట్టాలంటే 300 కోట్లు రావాలి. మరి 300 కోట్లు రావాలంటే రాదు కదా. యాజ్ యూజువల్గా మేకర్స్ ప్రకారం కూడా ఓన్లీ హిందీ నుండి కలెక్షన్స్ వస్తున్నాయి. 25 కోట్లు డేకి వస్తుంటే 20 కోట్లు హిందీ నుంచి ఉంటున్నాయి. మరి ఇవాళ అయితే అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్ అయిపోతుంది, 25న వరుణ్ ధావన్ సినిమా రిలీజ్ అయిపోతుంది. ఇక పీవీఆర్ వంటి థియేటర్స్ చాలా మటుకు పుష్పని తీసేశారు. ఇక అలాగే ఓటీటీలో కూడా వచ్చేస్తుంది. దాంతోపాటు చాలా మటుకు మ్యాక్సిమం ఆడియన్స్ అందరూ చూపిస్తారు. ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేసింది. ఇండస్ట్రీ హిట్ కొట్టిందంటే ఇండస్ట్రీలో ఉన్న చాలా మటుకు ఆడియన్స్ చూసేసినట్టే. కాబట్టి మ్యాక్సిమము హిందీలో కూడా మేకర్స్ ప్రకారం కూడా రన్ అనేది కంప్లీట్ అయిపోయింది భయ్య. మేకర్స్ ప్రకారం కూడా హిందీలో 150 కోట్లు మించి అయితే రాదు గ్రాస్. 100 నుండి 150 కోట్ల లోపు వస్తుంది. ఇక తెలుగులో మేకర్స్ ప్రకారం ఒక 30 కోట్ల వరకు రావచ్చు, కర్ణాటక నుండి ఒక 20 కోట్ల వరకు రావచ్చు, తమిళ నుండి ఒక 15 కోట్ల వరకు రావచ్చు, కేరళ నుండి ఒక 5 కోట్ల వరకు రావచ్చు, ఓవర్సీస్ నుండి ఒక 20 కోట్ల వరకు రావచ్చు. ఈ విధంగా 200 నుండి 250 కోట్ల వరకు గ్రాస్ అనేది మేకర్స్ ప్రకారం వస్తుందన్నమాట లాంగ్ రన్లో. అంటే మేకర్స్ ప్రకారం ఎప్పటి వరకు వచ్చినా 1500 కోట్లకి ఈ 200 కోట్లు లేదంటే 250 కోట్లు కలిపితే 1750 కోట్లు అవుతుందన్నమాట. అంటే మేకర్స్ ప్రకారం లాంగ్ రన్లో ఈ మూవీకి 1700 నుండి 1750 కోట్లు అనేది వస్తుంది భయ్య. ట్రేడ్ ప్రకారం 1600 నుండి 1650 కోట్లు వస్తుంది. అంతే తప్ప బాహుబలి 2 యొక్క రికార్డ్ అయితే బద్దలవదనమాట. ఆల్మోస్ట్ రన్ కంప్లీట్ అయిపోయింది భయ్య. మీరైతే చూడండి, అదనమాట మ్యాటర్. మరి ఇదైతే నా అంచనా, నా ప్రిడిక్షన్. మరి మీ ప్రిడిక్షను, మీ అంచనా, అసలు పుష్ప 2 లాంగ్ రన్లో ఎంతవరకు రావచ్చు అనేది కింద అయితే కామెంట్ చేయండి భయ్య.